గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7 లక్షలు మాత్రమే. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మీరు మంచి ఫైనాన్షియల్ ప్లాన్ ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు కాబట్టి అందులో నుంచే వచ్చిన ఒక క్వశ్చన్స్. మనం చూస్తే బంగారం రేటు రోజుకి పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. మన అమ్మమ్మలు మన నానమ్మలు మన గురించి అండ్ అలాగే వాళ్ళకి గుర్తుగా మనకి బంగారాన్ని ఇచ్చారు. అండ్ మన దగ్గర కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కువగానే బంగారం ఉంది. అండ్ ఈ బంగారం రేట్ ఎలాగో పెరుగుతుంది కాబట్టి అప్పటికి రేటుకి ఇప్పటికి రేటుకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి మనము ఈ బంగారంతో కూడా కోటీశ్వర్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? బంగారం కొని కోటీశ్వరులు అవ్వడం అంటే నిజంగా చాలామంది ఈ విషయాన్ని ఎలా నమ్మాలి అని చెప్పి ఆలోచిస్తుంటారు. నేను ఇది ఒక ఆర్టికల్లో చదివాను. ఇది చాలా చాలా నిజమైన ట్రూ స్టోరీ. ఓకే, లెట్ మీ స్టార్ట్. సో 1964లో కిలో బంగారం ఎంత ఉండింది అనుకున్నారు? మీరు ఏదైనా గెస్ చేయగలుగుతారా ప్రైస్? అరౌండ్ 3,000 to 5,000. ఇది కిలో బంగారము 6,300 రూపాయలు ఉండేది. ఓకే. సో ఒక పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ కూతురు కొడుకున్నారు ఆ టైంలో, వాళ్ళిద్దరికీ కూడా ఏం చెప్పారంటే ఈ బంగారాన్ని జాగ్రత్తగా మీకోసం మీ బంగారు భవిష్యత్తు కోసం అని చెప్పేసి మేము ఇన్వెస్ట్మెంట్ చేశాము. అంటే దీనికోసం బేసిక్గా ఏంటంటే ఇంగిత జ్ఞానం ఉండాలండి. కామన్ సెన్స్ వాడాలి. కామన్ సెన్స్ వాడిన వాళ్ళకి ఎడ్యుకేషన్ పెద్ద పెద్ద క్వాలిఫికేషన్ కూడా పనిచేయవు, అవసరం కూడా లేదు. అయితే అలాంటి స్మార్ట్ పేరెంట్స్ ఏం చేశారంటే వాళ్ళ పిల్లల కోసము పెట్టుబడిగా పెట్టారు. సో దట్ మీరు జాగ్రత్తగా బంగారంలో లైక్ 2 ½ kg బ్రిక్స్ అనమాట, 500 grams ఈచ్ది కొడుకుకి అండ్ కూతురికి ఇద్దరికి సగం కేజీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత జాగ్రత్త కాపాడుకోండి. మీకు ఎప్పుడైతే దీనికంటే ఇంకొక పెద్ద విలువ దొరికే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారు కదా, అప్పుడే ఈ బంగారాన్ని మీరు వాడుకోండి, అప్పటిదాకా ఈ బంగారాన్ని అలాగే సేవ్ చేసుకోండి అన్నారు. సరే, జరిగింది ఒక విషయం కదా, ఇంట్రెస్టింగ్. ఎస్. వాళ్ళు దాని తర్వాత ఆ పిల్లలు పెద్దగా అయ్యారు. కూతురు కొడుకు ఇద్దరు కూడా సైంటిస్టులు అయ్యారండి. బై క్వాలిఫికేషన్ దే ఆర్ క్వాలిఫైడ్ సైంటిస్టులు అనమాట. ఇద్దరు కూడా మంచి జాబుల్లో చేరారు, హ్యాపీగా సెటిల్ అయిపోయారు. సో కొడుకు రిటైర్ అయ్యాడు అట్ ద ఏజ్ 60 ఇదే సంవత్సరంలో 2023లో. అవ్వంగానే కొడుకుకి సైంటిస్ట్గా అంటే ఎలా ఉంటుందంటే చాలా సింపుల్ లైఫ్ ఉంటుందండి. పొద్దున్న లేవగానే ఎక్స్పెరిమెంట్ చేయాలి, రాత్రి 12 అయినా పొద్దున్న మళ్ళీ తెలియదు అనమాట. వీళ్ళ ప్రపంచంలో వీళ్ళు ఉంటారు. ఆ ప్రపంచంలో బాగా కష్టపడి ఒక మంచి పేరు తెచ్చుకున్నాక రిటైర్మెంట్ వచ్చేసింది. వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చిన బంగారం ఉంది కదండి అతని దగ్గర, ఆ బంగారం అమ్మేసేసి అతనికి రిటైర్మెంట్ లైఫ్లో అతని ఒక డ్రీమ్ పూర్తి చేసుకోవాలని ఉండింది. అది ఏంటంటే అతనికి ఒక మంచి లగ్జరీ కార్ BMW ఒక బ్యూటిఫుల్ వర్జన్ కొనుక్కోవాలని చెప్పేసి బంగారం అమ్మేసి అతను ఏం చేశాడు, 60 years ఏజ్లో ఇప్పుడు నాకు పని లేదు, నాకు జాబ్ లేదు, హ్యాపీగా రిటైర్మెంట్ ఉంది, నా పెన్షన్ ఉంది, నేను చాలా హ్యాపీ అని చెప్పేసి ఆయన ఒక కార్ కొనుక్కున్నాడు. సో దట్ హీ కెన్ రియలైజ్ హిస్ డ్రీమ్. ఆ సంతోషాన్ని అతను పంచుకోవచ్చు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని. కార్ కొనుక్కున్నాడు, అతను హ్యాపీగా ఉన్నాడు. ఇకపోతే కూతురు సంగతి మాట్లాడదాం ఇప్పుడు. సరే, కొడుకు సంగతి మాట్లాడుకున్నాం. నా కూతురు ఏం చేసిందంటే 1993లో కూతురు ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆ 1964లో కొన్న 6,300 రూపీస్ గోల్డ్ కాస్త 1993లో అది పర్ 10 grams వచ్చేసేసి 4,140 రూపాయలు అయిందండి. అంటే 4,14,000 రూపీస్ ఫర్ కేజీ ప్రకారంగా. సో ఆమె కూడా ఏం చేసింది, ఆ 1/2 kg బంగారాన్ని అమ్మేసేసి ఆమె ఏం చేసిందంటే ఇన్ఫోసిస్లో 4,300 షేర్స్ కొనిందండి. సో ఆ టైంలోనే ఐపీఓకి వచ్చిందనమాట ఇమీడియట్. ఎందుకంటే ఆమె ఏం చేసిందంటే బేసిక్గా ఆమె పనిచేస్తూనే చాలా న్యూస్ ఆర్టికల్స్ చదివేది ఆమె. సో ఆ టైంలో ఆమెకి ఏం తెలిసిందంటే ఇండియాలో ఫ్యూచర్ చాలా గ్రేట్గా ఉండబోతుంది, కంప్యూటర్స్ ఒకవేళ ఇండియాలో ఇంట్రడ్యూస్ అవుతాయి. ఆ టైంలోనే ఇన్ఫోసిస్ ఏం చేశారంటే లిస్టింగ్కి వచ్చింది, ఐపీఓకి వచ్చింది. ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అనమాట, మొట్టమొదటిసారి షేర్ మార్కెట్లోకి రావడం. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే కంప్యూటర్స్కి సాఫ్ట్వేర్కి చాలా ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే షీ నోస్. ఆమె ఏం చేసిందంటే అక్కడ సైంటిస్ట్గా ఆలోచించాల, సైంటిఫిక్గా ఆలోచించింది. సైంటిస్ట్గా ఆలోచించడం వేరు, కొడుకు ఆలోచించాడు, కారు కొనేసాడు, అయిపోయింది. సైంటిఫిక్గా ఆలోచించేసి ఈ అమ్మాయి ఏం చేసిందంటే లెట్ మీ ఇన్వెస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అని చెప్పేసి 4,300 షేర్స్ ఆమె కొన్న తర్వాత మొత్తానికి ఆ కంపెనీ షేర్స్ కాస్త ఈరోజు ఆ విలువ ఎంత ఉందనుకుంటున్నారు? కెన్ యూ గెస్? నో సార్. జస్ట్ ఒక్క గెస్ చేయండి మీరు. ఆమె దాదాపు కోట్లే, నో డౌట్ అండి, ఖచ్చితంగా కోట్లే.
ఆ కోట్లు ఎన్ని కోట్లు అయ్యాయంటే ఆమె కొన్న 4,300 షేర్స్ కాస్త బోనస్ స్ప్లిట్స్ వల్ల ఏమైందంటే డివిడెండ్స్తో పాటు కలుపుకుంటే 2023లో ఆ అమ్మాయి అమ్మిన షేర్స్ వాల్యూ 611 కోట్లు. గ్రేట్. కెన్ యూ ఇమాజిన్? అంటే దీనికోసం సైంటిస్ట్ అవ్వడం అవసరం అంటారా? పెద్ద పెద్ద చదువులు అవసరమా? ఆ అమ్మాయి జస్ట్ కామన్ సెన్స్ వాడిందండి. బేసిక్గా ఏంటంటే మన గట్ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఒక సైంటిఫిక్గా ఆలోచించేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో ఏది బాగుండబోతుంది అన్న విషయం సెన్స్ చేస్తే చాలండి. మీరు నిజంగా కరెక్ట్గా చెప్పారు. దట్ ఈస్ కాల్డ్ అ సిక్స్త్ సెన్స్. సో ఆ సిక్స్త్ సెన్స్ ఆమెకి ఇంత డబ్బు తెచ్చిపెట్టింది. ఈరోజు బ్రదర్ ఎవరైతే ఉన్నాడో 30 లక్షల కార్తో ఆయన హ్యాపీగా ఉన్నాడో, ఇక్కడ సేమ్ ప్రైస్ ఆఫ్ గోల్డ్. అబ్సల్యూట్లీ సేమ్ ప్రైస్ ఆఫ్ గోల్డ్. బట్ ఆమె ముందు ఎగ్జిట్ అయింది గోల్డ్లో నుంచి 1993లో. వాళ్ళ బ్రదర్ వచ్చేసి 2023లో ఎగ్జిట్ అయ్యాడు. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ ఏంటంటే ఆమె రిస్క్ ఎక్కువగా తీసుకుంది. మరి బంగారం అమ్మడం అంటే నా చిన్న మాట కాదండి. ఎందుకంటే అసలు ఇంట్లో ఒప్పుకోరు. బంగారం అమ్మడం ఏంట్రా పిచ్చోడువా అని చెప్పేసి బంగారంలోనే పెట్టండి అంటారు. కానీ నేను తప్పని చెప్పట్లేదు. నేనేమంటున్నానంటే ఆపర్చునిటీని మిస్ అవ్వకండి. ఎగ్జాక్ట్లీ దానికోసము కరెంట్ అఫైర్స్ ఉంటాయి, చాలా బిజినెస్ న్యూస్లు ఉంటాయి. దయచేసి క్లోజ్గా వాచ్ చేయండి. ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వస్తుందో ఎవరికి తెలియదు. అఫ్కోర్స్ అంత పెద్ద రిస్క్ తీసుకోకపోయినా కానీ చిన్న రిస్క్ అయితే తీసుకోవచ్చు కదండి. ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కోసము సుమన్ టీవీలో మనం అయితే ఖచ్చితంగా అందరికీ సపోర్ట్ ఇస్తున్నాం. డెఫినెట్గా. ఎనీవేస్ నిజంగా సార్ కొన్ని సిచ్యువేషన్స్ మనం చూసినప్పుడు అరే ఇంత చిన్న లాజిక్ మనం మిస్ అయ్యామా అని అనుకుంటూ ఉంటాం. అబ్సల్యూట్లీ. అండ్ అలాగే కొంచెం మనం కూడా ఆలోచించుంటే ఆ టైంలో నేను కూడా వచ్చేదాన్ని, నేను కూడా చేసేదాన్ని అని అనుకుంటూ ఉంటారు. అలా ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చిన్నగా ఆలోచిస్తే చాలా పెద్దగా వాళ్ళకి ప్రాఫిట్స్ అనేవి వచ్చాయి. 100%. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన ఒక మంచి స్టోరీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఎవరైనా కూడా లైక్ బిజినెస్ పరంగా కావచ్చు, లోన్స్ పరంగా కావచ్చు, స్కీమ్స్ పరంగా కావచ్చు, అప్పులు ఉన్నాయి, అప్పుల నుంచి ఎలా బయటపడాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? చాలా బెస్ట్ క్వశ్చన్ అడిగారు శిరీష. ఎందుకంటే దీని అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్. ఏంటి సార్ అది? వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకు అప్పులు ఉన్నాయా, అప్పులు కట్టుకోలేకపోతున్నారా, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం మీరు తోడ్పడండి. ఇంకా లోన్ కోసం మీరు వెళ్ళారనుకోండి, ఇంకా లోన్లోకి కురుకుతో పోతుంటారు, కానీ మీరు ఆ బాధల నుంచి మీరు బయటికి రాలేరు. సో ఆయుధంగా మార్చుకోవాల్సిన ఉన్న ప్రాబ్లమ్ని మీరు ఒకవేళ నిజంగానే బరువుగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ 24th డిసెంబర్ రోజున మార్నింగ్ 11 AM to 4 PM వరకు ఎక్స్క్లూజివ్గా ఆఫ్లైన్ క్లాస్ ఉండబోతుంది ఫర్ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం. అది కూడా మీరు ఇంట్లో ఉండి ఎర్న్ చేస్తారు. ₹1,00,000 ప్రతి నెల. మీకు మొత్తం డీటెయిల్స్ చూపిస్తాను. ఎందుకంటే గ్రోమో ఏదైతే ఒక ప్లాట్ఫామ్ ఉందో, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్. ఇది అఫీషియల్ హోమ్ పేజ్ అండి. ఇందులో కంపెనీ ఇట్సెల్ఫ్ ఈజ్ గివింగ్ యూ ₹1,00,000. లెర్న్ హౌ టు ఎర్న్ 1 lakh ఎవ్రీ మంత్. సో ఇందులో మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఇన్కమ్ మీరు తెచ్చుకోవాలి, ఆర్ ఎలాంటి ఇన్కమ్ మీకు వస్తుంది అన్న డీటెయిల్డ్ క్లాస్ మీకు మార్నింగ్ టిల్ ఈవినింగ్ వరకు ఉంటుంది. కాబట్టి 1 by 1గా ఇందులో ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ మీరు అమ్మే వస్తువు ఏముండదు. అబ్బో ఏదైనా అమ్మడానికి మాకు ఇస్తారు మా చేతికి, ఏ సందుకు వెళ్ళాలో ఏ సిటీకి వెళ్ళాలో ఇవన్నీ టైం వేస్ట్ అని చెప్పి అనుకోకండి. మీరు ఇంట్లో కూర్చుంటున్నారా డైలీ యాజ్ అ హౌస్ వైఫ్గా, మీరు వర్కింగ్ ప్రొఫెషనల్ ఆఫీస్లో, లేదంటే మీరు బిజినెస్ చేస్తున్నారా మీ షాప్లో కూర్చున్న చోట్లోనే మీరు ₹1,00,000 నెలకు సంపాదిస్తారు. అది ఎలాగో ఈ క్లాస్లో బేసిక్స్ నుంచి ప్రో లెవెల్ వరకు మీకు కోర్స్ అంతా ట్రైన్ చేయబడతారు. సో మిస్ అవ్వకండి ఈ మాస్టర్ క్లాస్ని ఆన్ దిస్ 24 డిసెంబర్. స్క్రీన్ పైన కనిపిన నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పంపించండి. మా టీం మీకు పూర్తి సహాయాన్ని అందజేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.